Hello everyone, this is Praveen Kumar Tautam, Consultant Emergency Physician, One Hospital, Coach Chaurasta, Karimnagar. ఈరోజు టాపిక్ వచ్చేసి పల్మనరీ ఎంబాలిజం. పల్మనరీ ఎంబాలిజం అంటే ఏంటి? సో ఊపిరితిత్తులకి రక్త ప్రసరణ చేసే ఆర్టరీలలో రక్త ముద్దలు కానీ, కొవ్వు ముద్దలు కానీ, లేదంటే గాలి కానీ, కొన్నిసార్లు చెడు పదార్థాలు ట్యూమర్ లాంటివి కానీ రక్త ప్రసరణ జరగకుండా అడ్డుపడ్డప్పుడు దాన్ని మనం పల్మనరీ థ్రాంబోఎంబాలిజం అంటాం. సో దీని లక్షణాలు ఎలా ఉంటాయి, మనం ఎలా గుర్తించాలి? సడన్గా ఆయాసం రావడం, ఛాతి నొప్పి రావడం, దగ్గినప్పుడు రక్తం పడ్డట్టు అనిపించడం, సో కఫ్ మజిల్స్లో నొప్పులు రావడం, వీక్నెస్ అనిపించడం, తల తిప్పినట్టు అనిపించడం. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఎమర్జెన్సీ కండిషన్ కాబట్టి దగ్గరలో ఉన్న హాస్పిటల్ వెళ్ళి సంప్రదించడం మంచిది. సో దీన్ని మనం ఈసీజీలో కానీ 2D ఎకో అండ్ కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి, డి డైమర్ అని కానీ, సిటీ పల్మనరీ యాంజియోగ్రామ్ కానీ, సో చేసుకొని ఈ వ్యాధిని, మనం వచ్చిన ఇబ్బందిని ఇమీడియట్గా డయాగ్నోస్ చేసుకోగలుగుతాం. సో ఇలా ఇది ఎమర్జెన్సీ కండిషన్ కాబట్టి సో దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి సో ఈసీజీ, గుండె స్కానింగ్ 2D ఎకో అండ్ రక్త పరీక్షలు లాంటివి, డి డైమర్ కానీ, అండ్ ఒకవేళ అది పాజిటివ్ వస్తే సో సిటీ పల్మనరీ యాంజియోగ్రామ్ చేసుకొని డయాగ్నోస్ చేసుకోగలుగుతాం. సో దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఏంటి? సో ఇమ్మీడియట్గా థ్రాంబోలైసిస్ అనే ప్రక్రియ ద్వారా ఆ రక్త ముద్దలను ఏవైతే ఉన్నాయో సో దాన్ని మనం థ్రాంబోలైసిస్ ప్రక్రియ ద్వారా ఇంజెక్షన్ పెట్టి ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా ఆ ఇంజెక్షన్ పెట్టి రక్త ముద్దల్ని కరిగించుకునే ప్రయత్నం చేయాలి. సో దాంతోపాటు మిగిలిన సపోర్టివ్ ట్రీట్మెంట్ అనేటివి కూడా తీసుకుంటూ సో దానికి సంబంధించి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. థ్యాంక్ యూ.